మనం లాస్ట్ క్లాస్‌లో లింకుల గురించి నేర్చుకున్నాం. అదే యాంకర్ ట్యాగ్ గురించి. నువ్వు ఆ క్లాస్ చూడకపోతే గనుక చూసి ఈ క్లాస్‌కి రా. ఓకేనా? ప్రతి ఒక్క క్లాస్ ఇంపార్టెంట్. ప్రతి క్లాస్‌లో నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్తున్నా. ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకేనా? మీకు జాబ్ రావాలి అనంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వకపోతే నేనేం హెల్ప్ చేయలేను మామ. ఓకేనా? ఈరోజు మనం టేబుల్స్ గురించి నేర్చుకుందాం. టేబుల్స్ అంటే తెలుసు కదా మామ. మనం జనరల్‌గా ఏదన్నా డేటా లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే వాటిని ఒక టేబుల్ లాగా చూస్తాం కదా! అది నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఇటు రైట్ సైడ్‌కేమో స్ట్రక్చర్ చూపిస్తా. ఇటు సైడ్ ఏమో టేబుల్ చూపిస్తా చూడండి. ఇది టేబుల్ లేఅవుట్ అంటారు. దీనికి టేబుల్ అనే ట్యాగ్ ఉంటది. టేబుల్ అనే ఎలిమెంట్‌ని యూజ్ చేసి మనము టేబుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తామనమాట. టేబుల్ ఎలిమెంట్‌లో మనకి టీ హెడ్ ఉంటది. అంటే హెడర్స్ అన్నీ కనిపించడం కోసము టీ హెడ్. దాని లోపల మళ్ళా టీఆర్ ఉంటది. టీఆర్ అంటే అదొక రో అని మీనింగ్. ఓకేనా? మనకి ఒక్కొక్క కాలమ్‌కి ఒక్కొక్క టీడీ ఉంటది మళ్ళీ. ఓకేనా? అలాగే టీ బాడీ ఉంటది. టీ బాడీలో కూడా మళ్ళా టీఆర్ ఉంటది. మల్టిపుల్ టీఆర్స్ ఉండొచ్చు. మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే మల్టిపుల్ టీఆర్స్ వస్తాయన్నమాట. ఓకేనా? బట్ హెడర్స్‌లో అండ్ ఫుటర్‌లో ఒకటే టీఆర్ ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్. ఓకేనా? టేబుల్స్‌లో మనకి 2 ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి మామ. ఈ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీహెచ్ అండ్ టీడీ అని అడుగుతారు మామ. దానికి నువ్వేమని ఆన్సర్ చెప్పాలి? టీహెచ్ ఈజ్ ఏ హెడర్ అండ్ టీడీ ఈజ్ ఏ డేటా అని చెప్పాలి మామ. ఓకేనా? టీహెచ్‌ని మనము టీ హెడ్‌లో యూజ్ చేస్తాం. టీడీని మనము బాడీలో యూజ్ చేయొచ్చు అండ్ ఫుటర్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ మామ. సెకండ్ ఇంటర్వ్యూ క్వెషన్‌కొస్తే షుడ్ టేబుల్ బి యూజ్డ్ ఫర్ ఎ లేఔట్ అని అడుగుతారు మామ. అది వి షుడ్ సే నో అని చెప్పాలి. ఎందుకంటే అది టేబుల్ అనేది డేటాని చూపించడం కోసం మాత్రమే. లేఔట్ కోసం మాత్రం ఎప్పుడు మనం టేబుల్‌ని యూజ్ చేయకూడదు. అందుకే నువ్వు నో వి షుడ్ నాట్ యూజ్ టేబుల్ ఫర్ లేఔట్ అని చెప్పాలి మామ క్లియర్‌గా. ఓకేనా?